కానీ అనిపిస్తుంది, ఇది బాలుగారు కూడా 2-3 సందర్భాల్లో అన్నారు, ఇంకా మాస్టర్ ఉండి పాడవలసింది చాలా పాటలని. సో ఆయన ఎక్కడ తేడా వచ్చిందమ్మా ఆరోగ్యం మేడం? ఆరోగ్యం ఫస్ట్ నుంచి కూడా నాన్నగారికి, నాకు తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారికి ఎర్లీగానే షుగర్ సెట్ ఇన్ అయింది, డయాబెటిక్, తర్వాత బీపీ, తర్వాత కొలెస్ట్రాల్ ఇంకా సంబంధించిన. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు 70లోనో ఎప్పుడో ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. అప్పుడు ఉస్మానియాలో జాయిన్ చేశారు. వెంటనే జాయిన్ చేస్తే కొంచెం జాగ్రత్తగా మాకు చెప్పాల, అమ్మకి అలా చెప్పకుండా పిల్లల్ని ఇక్కడ హాస్పిటల్లో కొంచెం బాగాలేదు, నువ్వు పిల్లలకి సెలవులు ఇచ్చాక తీసుకునిరా అన్నాను. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాక అందరం కలిసి వెళ్ళిపోయాం. అప్పుడే ఒక అటాక్ వచ్చింది. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్స్ అని, ఏదో విల్లు అవి రాస్తుంటే ఎందుకండి అని అమ్మ అడిగితే, కాదు డాక్టర్స్ చెప్పారు జాగ్రత్తగా ఉండాలని, అందుకని అని చెప్పారు. అమ్మకి ఎంత కష్టం అండి ఆ టైంలో. తర్వాత అంతే 74లోనే కదా సెకండ్ అటాక్. యాక్చువల్లీ గొంతుకి ఎవరో వచ్చి ఏదో మంది ఇచ్చారండి, అంటే ఇది వేసుకుంటే మీకు అన్నీ తగ్గిపోతాయి అది ఇది అని. ఎవరు చిత్తూరు సైడ్ నుంచో ఎవరో తెలియదు, పసర వైద్యం లాంటిదా, ఏమో పౌడర్స్. మా బాబాయ్ గారు ఉండేవాళ్ళు, ఆయన మెడ్రాస్లోనే ఉండేవాళ్ళు, మా నాన్నగారు తమ్ముడు సదాశివుడు అని చెప్పేసి. ఆయన కూడా ఆయన జాబ్ చేసేవాళ్ళు గిండి దగ్గర. అయితే నాన్నగారికి ఉండేవన్నీ ఆయనకు కూడా ఉన్నాయి. ఈ షుగరు బీపీ కంట్రోల్ ఉండవు అనమాట. అయితే నాన్నగారు ఏం చేశారంటే అతను ఇచ్చి వెళ్ళాడు, పొద్దునే వచ్చి అప్పుడే ఒక డోసు వేసేసుకున్నారు. అమ్మ వద్దని చెప్తూనే ఉంది. అప్పుడు ఒక డోసు వేసుకున్నారు ఫస్ట్ది, అప్పుడు బాగానే ఉన్నారు. సెకండ్ డోస్ మళ్ళీ మధ్యాహ్నం వేసుకునేసరికి ఇక్కడ నుంచి అండి గొంతు తెరవలేకుండా అయిపోయింది, పొక్కిపోయింది ఒక్కసారి. అయితే మధ్యాహ్నం మా బాబాయ్ గారు వచ్చారు కారు వేసుకుని. అప్పుడే మా లంచ్ టైం బయటకు వచ్చేసరికి కారు ఎక్కండి అంటే ఏదో అనుమానం అనిపించింది.
పక్క రూమ్, ఇక్కడ వీళ్ళ జైలు ఉంటే పక్క రూములో కొరడా దెబ్బలు వీళ్ళకి. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఇక్కడ ఒకడు కూర్చుంటాట కొరడా దెబ్బలు కొట్టడానికి. అవతల రూమ్లో అతను ఏదో 15 20 ఎంతో ఉంటాయి. ఆ ఒక్కొక్క చెల్లు అనిపించినప్పుడు వీళ్ళు అరుస్తారు కదా, అతను లెక్క రాసుకునేవాట పక్కన. వాడి డ్యూటీ అది, బ్రిటిష్ వాళ్ళు. అదే 15 మందికి అంత ఒక్కటే సెల్లు. అక్కడే ఆయన హెల్త్ పాడైందేమో అనుకుంటాను నేను. అంటే బిగినింగ్ డేస్లోనే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే బాత్రూమ్ అది ఏమి ఉండదు కదా. అక్కడ నుంచి ఇమ్యూనిటీ కొంచెం ఓవరాల్గా అసలు బాత్రూమే కాదు, ఆహార వ్యవహారాలన్నీ కూడా ఏమి ఉండవు. ఈ దెబ్బలు వేరే. అప్పుడు ఒక ఫన్నీగా ఒక ఆయన పేరు ఏదో చెప్పారండి. ఆయన పేరు, ఆయన కూడా ఇలా జైలు శిక్ష అనిపించి ఇలా కొడుతుంటే ఇంకా దెబ్బ పడకుండానే పక్కకి దెబ్బ అయ్యా అని కుయ్యో అని అరిస్తే వాడు లెక్క రాసేసుకునేవాట. అలా తప్పించుకునేవాట ఆయన. ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు. నాన్నగారు చెప్తాను అలా చేసేవాడు. ఎంత అంటే ఇంత క్లిష్ట సమస్యల్లో కూడా చమత్కారం వెతుక్కుని చూశారు. వాళ్ళు అందులోనే ఉండాలి కదా, అక్కడ శిక్ష అనుభవించాలి. అలాగే తర్వాత నెహ్రూ గారు పోయినప్పుడు సాయంత్రం వేళ ఇప్పుడు ఫోన్ అది రేడియోలో అంతా చెప్పారు. చెప్పగానే అప్పుడు చాలా బాధపడ్డారు నాన్నగారు. బాధపడమే కాకుండా నాకు బాగా గుర్తు, ఆ వెనకాతల బావి ఉండేది. నాన్నగారు తెలియగానే బయట ఎక్కడ ఉన్నారు వచ్చేసారు. వెనక బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి లోపలికి వచ్చారు. ఆత్మీయులు పోతే చేస్తారు అట్లా. అంత దేశభక్తి. అంటే చాలా ఆత్మీయులు అనమాట. అయితే నెహ్రూ గారితో కలిసారా మహానుభావులందరినీ? ఈ మూమెంట్లో కలిసి ఉంటారు కదా, గాంధీ గారిని, నెహ్రూ గారిని అందరినీ. అసలు తర్వాత వచ్చేసారు. ఇంకా సినిమా నా అమ్మతో పెళ్ళయ్యాక సీనియర్ సముద్రాల గారు పులివరు అయింది. ఇలా రత్తయ్య, మా తాతగారి పేరు రత్తయ్య శాస్త్రి. అయితే వాళ్ళ అల్లుడు పాడతాట అంటే ఒకసారి పాడమని చెప్పేసి పిలిచారట. వెళ్ళి పాడితే నువ్వు ఇక్కడ కాదు, నువ్వు మెడ్రాస్ రా, నీకు అక్కడైతే సినిమాల్లో ఇది ఇస్తాను, నేను చూసుకుంటాను రమ్మంటే అప్పుడు ఆయన బయలుదేరి మెడ్రాస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత కష్టాలు పడ్డారు. ఎవరికి కూడా కష్టపడకుండా ఒకేసారి పేరు రాదుగా. అవును. ఉండడానికి చోటు లేక అవన్నీ ఆ పానగల్ పార్క్లో పడుకుని, ఇక్కడ లేపితే ఆ బెంచ్ మీద పడుకుని, అక్కడ లేపితే ఇక్కడ పడుకుని అవన్నీ చూసారు. అయితే అంటే చూసి తర్వాత పెద్ద బ్రేక్ వచ్చింది. తర్వాత రూమ్ తీసుకున్నారు. షేరింగ్లో రూమ్ తీసుకుని అలా అలా అలా. కానీ అంత లెజెండరీ సింగర్గా ఆ టైంలో వెలిగిన టైంలో కుటుంబం కోసం బాగా సంపాదించగలిగారా? సంపాదించారండి. అందరూ ఒకటి చెప్తారు, అంటే అలా చెప్తేనే చూస్తారు అనుకోండి జనాలు కూడా. ఆయన సినిమాలు తీసి అన్నీ పోగొట్టుకున్నారు, మొత్తం అంతా పోయింది, అది ఇది అని చెప్తారు. కానీ అది ఎప్పుడో మాకు తెలియదు. మేము పుట్టాకైతే కాదు. అది పుట్టాక ఏమి సినిమాలు తీసి పోగొట్టుకోవడం లేదు. అప్పటికి చాలా పీక్లో ఉన్నారు. అవును, మేము పుట్టేసరికి. కాబట్టి మాకు ఆ ఎపిసోడ్ తెలియదు నాన్నగారి లైఫ్లో. డబ్బు లేకుండా కష్టపడడం అన్నది నాకు తెలీదు. పండక్కి కొత్త బట్టలు కొనడం, రొటీన్గా సెలబ్రేషన్స్ ఉండడం, ఊర్లోకి వెళ్ళడం అన్నీ చేసేవారు కాబట్టి మీకు తెలీదు. అంటే మేము ఆ ఇంట్లోనే పుట్టాం. నాన్నగారు చెప్పిన టీ నగర్ ఇంట్లో, ఆ ఇంట్లోనే పుట్టాం. ఇంట్లోనే డెలివరీస్ అన్నీ. ఆ రోజుల్లో అంతేగా. అవును, డాక్టరే ఇంటికి వచ్చేదట ఒక ఆమె. అమ్మగారు నాన్నగారు కలిసి ఎలా ఉండేవారంటే వారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళండి. వాళ్ళు అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. నాన్నగారు ఏంటో డబ్బులు తీసుకురా అని బయటికి రాగానే నాకు డబ్బులు చూస్తే నాకు అసలు ఇది నువ్వే చూసుకో అని చెప్పి నా అమ్మ దగ్గరికి ఇచ్చేసేవాళ్ళు. అమ్మ మేనేజ్మెంట్ ఇల్లు, అమ్మ దగ్గర నుంచే మాకు కూడా ఉన్నదాంతో తృప్తిగా బతకడం అలవాటైంది. అవును, అది స్త్రీ లక్షణం, అంటే మంచి గృహిణి లక్షణం అని చెప్తారు కదండి. అవన్నీ అమ్మ దగ్గర నుంచే వచ్చాయి. ఊరికినే ఇంత కావాలి అంత కావాలి. అమ్మ పాడేవారా కొంచెం అయినా?
అమ్మో అమ్మట ఒక్కసారి అంటే ఏముంది అమ్మకి పాటలు అవి కాదు కానీ కాపురానికి వచ్చిన కొత్తలో వరలక్ష్మి వ్రతం ఏదో అవుతుంటే మా నాయనమ్మ గారేమో మంగళహారతి పాడు అంటే మంగళహారతులు పాడతారు కదా పల్లెటూళ్ళలో. వస్తే నాన్నగారు వచ్చి బయట నుంచున్నారు. అని మా నాయనమ్మ గారు చూసి ఏంట్రా బయట నుంచున్నా ఏంటి లోపలికి రా అంటే కాదే నేను లోపలికి వస్తే నేను కొడుతున్నాను అనుకుంటారు దాన్ని, అందుకని బయట నుంచున్నా అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు మా అమ్మగారు నోరిప్పలేదు అని. ఇప్పుడు వినడానికి ముద్దుగా ఉంది కానీ అప్పుడు అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటారు అని. ఎందుకంటే ఒక లెజెండ్ పక్కన ఉండడం ఒక సామాన్య స్త్రీగా అయ్యో చాలా కష్టం. అంతెందుకండి మా పెద్దన్నయ్య 2-3 సినిమాలు మ్యూజిక్ చేశాడు. మ్యూజిక్ చేస్తే నాన్నగారికి పాట చెప్పాలి. అది ఎంత కష్టమైన పనో చూడండి. నాన్నగారి చేత పాడించాలా? నాన్నగారి చేత వాడి సినిమాలో పాట పాడించాలి. వస్తాడే మా బావ అనుకుంటా సినిమా, నాకు అలా వేగ్గా గుర్తుంది. అయితే ఇంట్లో తిరుగుతున్నట్టు నాన్నగారేమో ఇంకా రేపు రికార్డింగ్ వారం ముందర నుంచి ఎదురు చూస్తున్నారు. వాడు నాన్నగారు వస్తే అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఇంక చివరికి అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు నాకు పాట చెప్తాడా చెప్పడా అని అడిగారట. అడిగితే అప్పుడు మా అన్నయ్యని పిలిచి పాట చెప్పరా నాన్నగారికి పాట చెప్పకపోతే రేపు ఎలా పాడతారు అని అంటే నాన్నగారు రూమ్లో కూర్చున్నారు. మేమందరం బయట కూర్చుని ఉన్నాం. వాడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన 2 నిమిషాలకి ధోపని పెద్ద చప్పుడిని విడింది. అందరూ పరిగెట్టారు. ఇంట్లో చూస్తే వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు భయంతో. అప్పుడు మళ్ళీ నీళ్ళు చల్లి లేపి చేసి మా నాన్నగారేమో ఇట్లా తలబట్టుకున్నాను, ఇలా కూర్చున్నారు. కూర్చుని ఇలా అయితే ఎలాగని ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు అంత. ఎందుకని ఆ ఇన్సిడెంట్ గుర్తుంది నాకు. ఇంత గొప్ప నాన్నకి ఇంత గొప్ప అమ్మకి కూతురు అవడం మీకు ఎంత అదృష్టం అండి. చాలా అదృష్టం. వాళ్ళ ఐడియల్స్, ఆ లెగసీ, ఆ జీన్స్ ముందరే మళ్ళీ రావాలి, ఎక్కడో మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాను. అవును, అందరూ అదే కోరుకుంటున్నారండి. చివరిగా ఒక విషయం స్పృశించకుండా ఉండలేను. మాస్టారు పాడిన పాటలన్నీ ఒక ఎత్తు అయితే వారు అమూల్యమైన ఒక సంపదలాగా భగవద్గీత, ఆ తర్వాత గంగాధర్ శాస్త్రి గారు కూడా అద్భుతంగా దాన్ని మళ్ళీ మొత్తం అన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేసి అది బాగుంది. భగవద్గీత లాస్ట్లో నాన్నగారు అప్పుడండి మా ఇంట్లో మేడ మీద కవియూర్ పొన్నమ్మ అని ఒక మలయాళీ ఆర్టిస్ట్ రెంట్కు ఉండేవాళ్ళు. ఆవిడ హస్బెండ్ మణి గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. లతా మంగేష్ గారు అప్పటికే భగవద్గీత చేశారు. పెద్దగా పెట్టేవాళ్ళు, పొద్దున్నే 6 గంటలకు పెట్టేవాళ్ళు ఆయన. అది విని అనుకున్నారో ఏమో తెలియదు, నాకు భగవద్గీత చేయాలి అని వచ్చేసింది ఆయనకి. వచ్చేస్తే అప్పుడు దాని మీద వర్క్ చేయడం మొదలెట్టారు. మాకు స్కూల్లో వచ్చి మోరల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ అని ఒకటి ఉండేది. దాంట్లో మాకు భగవద్గీత చెప్పేవాళ్ళు. పద్మనాభ స్వామి గారని మాకు సార్ అనమాట. ఆయన మాకు భగవద్గీత నేర్పించేవాళ్ళు. మేము ఇంట్లో కూడా చెప్తుంటే మమ్మల్ని పిలిచి అవి చదవమనేవాళ్ళు నాన్నగారు, ఎలా చెప్తున్నాము అని. అది విన్నారు. విని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా సార్ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర మొత్తానికి భగవద్గీత కంప్లీట్ చేశారు. కానీ అది రిలీజ్ అయ్యే టైంకి నాన్నగారు లేరు. నాన్నగారు పోయిన 1 మంత్కో 2 మంత్స్కో రిలీజ్ చేశారనుకుంటా విజయవాడలో. అది లవకుశ. అబ్బో, అసలు సంగీత దర్శకత్వం మనం మాట్లాడనే లేదు. లవకుశ సినిమా నాకు భగవద్గీత ఒక ఎత్తు అయితే లవకుశ సినిమానే ఒక ఎత్తు నాకు. అవును, ఎందుకంటే అది 58లో స్టార్ట్ చేసి 63లో రిలీజ్ చేశారట. 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఆ పాటలు సుశీల గారిని లీల గారిని అరగేసి మొత్తం ఆ గొంతులు ఒక్కొక్క పాట ఇప్పటికీ అలా మిగిలిపోయాయి. అంటే అవి ప్రామాణికాలు అయిపోయాయి. ఇప్పుడు ఏ రియాలిటీ షో చూసినా ఆ పాటలు పాడగలిగేవాళ్ళు. సుశీల గారిని కదిపితే ఘంటసాల మాస్టారు నేను ఇలా ఉన్నానంటే ఆయన ఈరోజు నాకు దీనికి ఆయనే కారణం అనేసి వినుడు రామాయణ గాథ అంటారు. అవును, ఆవిడ లవకుశ దగ్గరే ఆవిడ
మనసు అక్కడ అలా ఉండిపోయింది. అవును, ఎందుకు మొన్న మేము చూపిస్తాను ఇంటర్వ్యూలో ఇలాగే ఇదే మాట చెప్పారు, వినుడు వినుడు. నాకు దాంట్లో అంటే లిరిక్స్ అన్నీ కూడా రాసేయమంటే మొత్తం రాసేస్తాను నేను. అంటే మేకింగ్ ఆఫ్ వీఆర్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ లవకుశ అంట. ఎందుకంటే మేకింగ్ ఆఫ్ లవకుశలోనే మేము పుట్టాం. అది ఆ పాటలు మా ఇంట్లో నేను, రామారావు గారి ఇంట్లో బాలకృష్ణ, మేమందరం అప్పుడు పుట్టిన వాళ్ళమే. ఆయన చూస్తే ఒకవేళ చెప్తాను ఆయనకి కూడా, యు ఆర్ ఆల్సో బై ప్రోడక్ట్ ఆఫ్ లవకుశలో రాముడి క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయి అందులోంచి ఉద్భవించిన బాలకృష్ణ. ఆయన డైలాగ్స్, ఆయన బాలకృష్ణ డైలాగ్స్ అవన్నీ చెప్తుంటే ఇదంతా లవకుశ నుంచి వచ్చింది అనుకుంటూ ఉంటాను. రామారావు గారు చాలా ఆత్మీయంగా, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా ఏఎన్ఆర్ గారు చాలా ముందరే ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్కి. రామారావు గారు అయితే అక్కడే ఉండేవాళ్ళు, క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఆడుకునే వాళ్ళం. పురంధేశ్వరి మేమందరం మా ఇంటికి మా ఎదురుకుండా యు విశ్వేశ్వరరావు గారు అని ఉండే, వాళ్ళ పిల్లలు శాంతి, మంజు. శాంతియే వీళ్ళ కోడలు అనుకుంటా, రామారావు గారి కోడలు. అయితే మా ఇంటి దగ్గర ప్లే గ్రౌండ్ ఉండేది, సోమసుందరం గ్రౌండ్ అని. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి మేమందరం అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇన్ని జ్ఞాపకాలు తోడుతూ ఉంటే అన్ని ఓకే. ఫైనలీ అన్ని సంగీత దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో, అన్ని పాటలలో మీకు చాలా హత్తుకున్న, మాస్టర్ స్టైల్లో మీకు హత్తుకున్న అంశం ఏమిటి? అలాగే మీకు ఎక్కువ ఇష్టమైన పాట? అన్నీ సిచ్యువేషనల్గా గుర్తొస్తాయండి నాకు. చాలా బాధలో ఉన్నానంటే ఓ పాట గుర్తొస్తుంది, అంటే నాన్నగారు ఓదారుస్తున్నట్టే ఉంటుంది. ఏదన్నా లైఫ్లో ఓడిపోతున్నాం అంటే జయమ్మ నిశ్చయమురా, చంకు పొంకు లేక ముందు సాగి పొమ్మురా అంటే అవును వెళ్ళిపోవాలి అంతే, ఇది ఇక్కడ ఆగిపోకూడదు. అలా ఉంటాయి, ఒక్కటి అని చెప్పలేను. ఈ సిచ్యువేషనల్గా గుర్తొస్తాయి పాటలు. ఆ తర్వాత రంగులు రాట్నం పాట అంటే నాకు అది ఆయన ఒకే ఒక పాట రాశారట ఆయన, భుజంగరాయ శర్మ గారు. వెంపటి గారికి ఆయనగా రాశారు ఆ పాట, ఆయన రాసిన పాట నాకు ఎంత ఇష్టమో. ఏ పాటది? కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లగా వాడిన బ్రతికే పచ్చగిల్ల, ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం. మీనింగ్ఫుల్ సాంగ్ అండి. ఎన్ని సంవత్సరాలైనా ఏ జనరేషన్ కన్నా సరే అది ఒకసారి వినాలి అంతే. வேற லாங்குவேஜஸ்ல பாடவே இல்லையா? நிறைய பாடிருக்காங்களா? தமிழ்ல பாடிருக்காங்க. தமிழ்ல பாடிருக்காங்க. தமிழ்ல தேவதாஸ் சாங்ஸ் எல்லாம் பாடிருக்காங்க. ஆனால் வந்து அந்த எங்களுக்கு అంటే మేము వింటే నవ్వేవాళ్ళం. ఓహో, నాన్నగారి తమిళ్ రాదు, తమిళ్ తెలుగులాగా ఉంది అని అంటూ ఉండేవాళ్ళం. అవును, కొంచెం అటెంజ్ వచ్చేసింది. కన్నడలో పాడారు. బట్ ఎంతైనా మన తెలుగు వారి సొత్తు సంపద ఘంటసాల గారు, మేము ఇవ్వం అంతేగా. అంతే. చాలా గొప్పగా ఉందండి అసలు వింటూ ఉంటే. ఇప్పుడు మళ్ళీ ఆ పాటలన్నీ ఒక్కసారి అన్నీ పెట్టుకుని వినేసేయాలంది. అంత గొప్పగా ఆ రోజుల్లోకి తీసుకువెళ్ళి చాలా ఆత్మీయమైన, మీ చాలా వ్యక్తిగతమైన విషయాలు కూడా పంచుకుని మాకు అవకాశం ఇచ్చినందుకు సుగుణ గారు మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే తర్వాతి తరాల వారికి చూసి నేర్చుకోవడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. ఇవాళ మీరు చెప్పిన అంశాలలో ఆ బయట నాకు కూడా అక్కడే భోజనం పెట్టు, లేదు ఆయనకు లోపలికి పెట్టు అని చెప్పడంలో ఆయన ఎంత వసుదైక కుటుంబంలో చూసేవారు అందరినీ, అది అర్థమైపోతుంది. ఆయన సున్నితత్వం కావచ్చు, పాటకు ఆయన చేసిన సేవ, దేశం కోసం పోరాడిన రీతి, అన్నిటికంటే దాన ధర్మాలు కూడా ఎంత చేసేవాళ్ళండి. నాకు నాగయ్య గారు విషయం, నాగయ్య గారు ఒకసారి ఫోన్ చేశారు, నేను తీశాను ఫోను. అమ్మ నాన్నగారు ఉన్నారా అంటే, నాన్నగారు ఇంకా ఏదో పడుకున్నారో ఏదో అంటే, లేచాక నాకు ఒకసారి ఫోన్ చేయమని అంటే సరే పెట్టేశాను. పెట్టేశాక నాన్నగారికి చెప్పాను, నాన్నగారు నాగయ్య గారు ఫోన్ చేశారు అంటే, ఎందుకు అంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో 100 రూపాయలు ఎంత కావాలని అడిగారండి. నాకు చాలా ఇప్పటికీ కూడా ఎందుకు అలా అయిపోయారు వాళ్ళందరూ లాస్ట్లో. ఆ తర్వాత 2-3 రోజులకే పోయారు ఆయన. అయ్యో. అలాగూ
గిరిజ గారు, ఆర్టిస్ట్ గిరిజ. అవును తెలుసండి, తెలుసు. అవును, ఆవిడ పొద్దున్నే 7 గంటల టైంలో మా ఇంటికి వచ్చారు, బస్సు దిగి వచ్చి అమ్మ ఉన్నారా అంటే కూర్చోండి అన్న, బయటే కూర్చోబెట్టారు. లోపలికి వెళ్ళి అమ్మ ఎవరో ఒక ఆవిడ వచ్చారని, అమ్మ బయటకు వస్తే పాత చీర ఏదన్నా ఉంటే ఇస్తాను. పాత చీర. అదే నేను అసలు ఇప్పుడు గుర్తొస్తే ఎందుకు వాళ్ళు అంత పతనమైపోయారు, అంత ఇదైపోయారు. అందరూ ఆ తరం అసలు అందరికీ చాలా కష్టం వచ్చేసింది. అమాయకులా ఏంటో తెలియదు. ఎందుకు మొన్నటి వరకు రాజనాల గారు కూడా చాలా కష్టపడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పుకుంటూ విన్నాం మేము. నాకు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది వాళ్ళిద్దరిది. నాగయ్య గారి ఫోన్ నేను రిసీవ్ చేసుకున్నాను, గిరిజ గారిని నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు ఆవిడ ఎవరో తెలియక బయటే కూర్చోబెట్టాను. ఎంత కష్టం. బయట బెంచ్ ఉంటుంది మా ఇంట్లో, ఆ బెంచ్ మీద కూర్చోమన్నాను. అమ్మ ఏదో పనిలో ఉంది, బయటకు వచ్చి చూసి ఏంటి మీరు ఇలా వచ్చారని లోపలికి తీసుకొచ్చాను. కాదు, ఎంత కష్టం వచ్చుంటే పాత చీర కోసం బస్సు దిగి వచ్చి డబ్బులు కావాలి, డబ్బులు కాకపోతే ఏదైనా పోనీ బట్టలన్నా ఇవ్వాలి. వాళ్ళందరూ ఎందుకు అలాగా అంత దీనస్థితికి వెళ్ళిపోయారు అని అనిపిస్తుంది. లాస్ట్లో మరి ఏంటో తెలివి ఒక దాన్ని ఏంటంటారంటే దాన ధర్మాలు అవన్నీ సరే, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, నువ్వు ఎక్కువ ఉన్నాయని రెచ్చిపోకూడదు, తక్కువ ఉన్నాయని కుంగిపోకూడదు. మా అమ్మగారు ఎప్పుడు 10 రూపాయలు ఈరోజు నీకు సంపాదించి వచ్చిందంటే 1 రూపాయి ముందు కోసం దాచిపెట్టు, ఒక దాన ధర్మాల కోసం దాచిపెట్టు, మిగిలింది నువ్వు ఖర్చు పెట్టుకో. ఇప్పటికీ పాటిస్తాం. అప్పు చెయ్యకు, అప్పు ఇవ్వకు, అది ఒకటి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అందరం బాగున్నాం. మేము పిల్లలందరం కూడా వెల్ సెటిల్డ్. కానీ ఆశ్చర్యం కలుగుతుంది, అంత చిన్న వయసులో మాస్టర్ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు పిల్లలందరూ చిన్నవాళ్ళు. 74 నుంచి ఇప్పటి వరకు మరి ఎలా నడిచిందమ్మా, ఎలా గడిచింది జీవితం మీకు? మా అమ్మగారే, అమ్మ నడిపింది మొత్తం. అప్పుడు అందరూ చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడ్వైజ్ ఇచ్చారట, నువ్వు ఇక్కడే ముందుకు మెడ్రాస్లో ఇల్లు అది అమ్మేసుకుని ఊరు వెళ్ళిపోవాలి ఇది అని. అమ్మ వెళ్ళలేదు, మా చదువులు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మాకు నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో తర్వాత కూడా అలాగే ఉన్నాము. ఇన్కమ్కి కూడా ఏం చేసిందంటే ముందర షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి రెంట్స్ వచ్చేవి. పెద్దన్నయ్య ఇంకా సెటిల్ అవ్వడు, వాడు విద్వాన్ చదివాడు. ఈ వాజ్ ఇంటూ మ్యూజిక్, అప్పుడెప్పుడే బడ్డింగ్ అనమాట. తర్వాత ఆర్కెస్ట్రాలోనే వాయించాడు, ఇంకా తర్వాత సినిమాలకి రాలేదు. ఎవరు 2 వేషాలు కూడా వేశాడు తను, అంటే జస్ట్ ఫర్ ఫన్. ఆ తర్వాత మా చిన్నన్నయ్య అప్పుడే పియూసీ అయింది, ఇంకా చదువు అప్పుడే. వాడు పాపం అయినా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఛాన్సుల కోసం, వాయిస్ మెచ్యూర్ అవ్వాలి కదా, 18 ఏళ్ళ వాడికి ఎలా ఉంటుంది. తర్వాత కానీ అప్పుడు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఏదైనా రత్నకుమార్ వచ్చాడంటే ఇంకా వీడికే ప్రైజ్ అనుకునేవాళ్ళు. అలాగే అమ్మ చదివించారు మమ్మల్ని అందరినీ. మాకు తొందరగా పెళ్ళిళ్ళు చేశారు. అమ్మే అన్నీ చేయాల్సి వచ్చింది. అమ్మే అన్నీ చేశారు. ఎవరు బంధువులు అంటే బంధువులతోటి ఒక రకంగా దూరం అయిపోయామేమో అనుకుంటా. టచ్లోనే ఉంటారు కానీ ఏంటంటే ఏదో డిఫరెన్స్ ఉంది. మెడ్రాస్ రావాలి, వాళ్ళు సెలవులు వస్తే మెడ్రాస్ వచ్చేవాళ్ళు కానీ వచ్చి సపోర్ట్ ఇవ్వగలిగినంత ఇది లేదు. అది అర్థమైంది. అప్పుడు అమ్మే మొత్తం తీసుకొచ్చింది, ఇవన్నీ దేనికి లోటు లేదు, మాకు బాగా మేనేజ్ చేసింది. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్. మీరు చెప్పిన 2-3 సూత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే మీ వివాహం జరిగినప్పుడు అది అరేంజ్డ్ మ్యారేజ్ ఆ రోజుల్లో అన్నీ అంతే? మాది లవ్ మ్యారేజ్. నేనే పొరపడ్డా. అయితే మా అక్కకి అరేంజ్ మ్యారేజ్, మాది ఇదిగా ఆయన కావాలని చేసుకున్నాము. అంటే అందరూ ఒప్పుకున్నాయి అనుకోండి, పెద్దవాళ్ళు ఒప్పుకున్న లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. వీళ్ళు కూడా మా ఇంట్లోనే వీళ్ళ అక్కయ్య రెంట్కు ఉండేవాళ్ళు, అలాగే వీళ్ళతో పరిచయం. కాకినాడ వీళ్ళది.
అది పెళ్ళయిన వెంటనే మేము హైదరాబాద్ వచ్చేసాం. మా బావగారేమో మా అక్కయ్య హస్బెండ్ డాక్టర్ ఆయన. మా చెల్లెలు వాళ్ళది రియల్ ఎస్టేట్. తనకు కొంచెం లేట్గానే అయింది, 22, 23 వచ్చాక చేశారు తనకి. వాళ్ళు మెడ్రాస్లోనే ఉంటారు ఇప్పుడు. అమ్మ తన దగ్గరే ఉంది. వాళ్ళకి నా పెద్దన్నయ్యకి 2 పిల్లలు, 2 మగ పిల్లలు. పెద్దవాడు నాన్నగారి పేరే వెంకటేశ్వరరావు ఘంటసాల. వాడిని ఏమన్నా ఏదో అంటే నేను తాతగారి పేరు ఇంకా పైకి తీసుకురావాలి అని ఏదో అంటే వాడు అన్నట్ట ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు, నేను వెంకటేశ్వరరావు ఘంటసాల చాలా విషయం చెప్పారు అలా అని చెప్పాట వాడు. కానీ డబ్బింగ్ థియేటర్స్ పెట్టుకున్నాడు, ఎడిటింగ్ చేస్తాడు. ఈ లైన్లోనే ఉన్నారు. బట్ వీఆర్ ఆల్ దే ఆర్ ఆల్ ఇన్ టచ్ విత్ ఫిల్మ్ ఫీల్డ్ ఓన్లీ. అండ్ దట్ హ్యాస్ యాక్చువల్లీ ఒక ఫౌండేషన్ సెట్ చేశారు నాన్నగారు. దాంట్లోనే డబ్బింగ్ థియేటర్స్ ఉన్నాయి వాడికి. అలాగూ రెండో వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. రత్నకుమార్కి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి పేరు వీణా ఇస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. వాళ్ళ హస్బెండ్ వచ్చి రవికాంత్ పేరేపు అని డైరెక్టరు. మొన్న ఈ మధ్య కూడా బబుల్ గమ్ సినిమా వచ్చింది కదా, అతనే స్టోరీ. అవును అది. తర్వాత మా అక్కయ్యకి 2 పిల్లలు, వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. నెక్స్ట్ నాకు 2 అబ్బాయిలు. వాళ్ళిద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ అవి చేశారు, అమెరికాలో ఉన్నారు. 2 కూడా డాలస్లో సెటిల్ అయ్యారు. తర్వాత మా చెల్లెలకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఏమో డాక్టరు, అబ్బాయి లాయరు. వాళ్ళు కూడా ఆర్ట్ టచ్లో ఉన్నారు. అది అందరం బాగా సెటిల్ అయిపోయాం. దేనికి లోటు లేదు. బయటికి వెళ్తే రెస్పెక్ట్. నాన్నగారి పేరు ఘంటసాల గారు అమ్మాయి అనగానే లేచి నుంచుంటారు. అది స్టిల్ దట్ ఈస్ గిఫ్ట్. ఘంటసాల గారి విగ్రహాలు చాలా చోట ప్రతిష్ఠించి ఆయన్ని అంటే దాదాపు ఈ తరం అంటే ఈ గత 100 సంవత్సరాల్లో, గడిచిన 100 సంవత్సరాల్లో ఉండే ఈ అంటే ఒక సంగీతానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చందంగా వారికి అంత ఆరాధన వారి పట్ల అందరికీ ఉంది. అండ్ అలాగే ఆ పాటలు ఎప్పటికీ మిగులుతాయి కలకాలం. ఖచ్చితంగా ఘంటసాల మాస్టారు ఆయన అంటే రకరకాలుగా అంటారు కదా, ఇంత సంగీత సేవ చేసిన వాళ్ళు స్వరార్చన చేసి భగవంతుడికి మోక్షం వచ్చి బహుశా భగవంతుడి పాదాల వద్దే ఉంటారు అని అనుకుంటారు. మళ్ళీ మళ్ళీ పుట్టాలి ఇలాంటి మహానుభావులు, ప్రపంచానికి ఎన్నో మంచి విషయాలు తీసుకురావాలని కూడా అనిపిస్తుంది స్వార్థంగా. కానీ ఏదేవైనా ఇవాళ ఈ జ్ఞాపకాలు మమ్మల్ని కదిలించేశాయి. సుగుణ గారు, మీకు సాదరంగా నమస్కారాలు. మీ కుటుంబంలో అందరికీ కూడా నమస్కారాలు మా ఐ డ్రీమ్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.